అమెరికాకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వరుసగా ఇరాన్ చేసేటువంటి ఈ నేపథ్యాల్లో అమెరికా తీవ్రంగా నష్టపోతోంది. నిన్నటికి నిన్న 2 యుద్ధ విమానాలను కుప్పకూల్చేసింది ఇరాన్. ఒకటి ఇరాన్ భూభాగం పైకి అంటే గగనతలం పైన రెక్కి నిర్వహిస్తుండగా F-15E అనేటువంటి యుద్ధ విమానాన్ని కుప్పకూలిస్తే ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుండగా మరొకటి A-10 వర్త్ గన్ అనేటువంటి ఒక యుద్ధ విమానాన్ని కూడా కుప్పకూల్చేసింది. 2 యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి. అయితే ఒక డైరెక్ట్గా ఇరానియన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇరానియన్ అంటే డైరెక్ట్గా అటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద నుంచి ఇరాన్ భూభాగం గగనతలం పైకి వచ్చి అక్కడ రెక్కి నిర్వహిస్తుండగా కంబాట్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా ఈ విమానాన్ని కుప్పకూల్చింది అటు ఇరాన్కి సంబంధించినటువంటి S-300 అనేటువంటి ఇంటర్సెప్టార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ ఘటనలో 2 పైలట్స్ ఉన్నారు. 2 పైలట్స్లో ఒకరిని సేఫ్గా అమెరికా రెస్క్యూ చేయగలిగింది, ఒకరు మాత్రం ఇప్పుడు ఇరాన్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. ఇరాన్ వారిని క్యాప్చర్ చేసింది. సో 2 మెంబర్స్ ఉన్నారు. F-15E ఇట్స్ స్ట్రైక్ ఈగల్. సో దీన్ని స్ట్రైక్ ఈగల్ అని చెప్తుంటారట. డేగ కన్ను మాదిరిగా పక్కగా ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి శత్రువుని చీల్చగలిగేటువంటి సామర్థ్యం ఉంది ఈ విమానానికి. అయితే ఈ విమానం ఇరానియన్ భూభాగం పైకి అంటే గగనతలం పైన కంబాట్ ఆపరేషన్ నిర్వహిస్తోందట. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో డైరెక్ట్గా ఇరాన్ విడుదల చేసినటువంటి కొన్ని లైవ్ విజువల్స్ ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఇరాన్ గగనతలం పైకి అది ఎక్కి అక్కడ చక్కర్లు కొడుతోందో, కంబాట్ ఆపరేషన్స్ చేస్తోందో, ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి ఢీ కొట్టాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళిందో, అయితే ఆ ఆలోచనని ఇరాన్ దెబ్బ కొట్టింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బవార్ S-300 అంటే మన గతంలో S-400 అంటే పదం విన్నాం. సో దానికి కంటే కొంత ఓల్డ్ వర్షన్ S-300. ఇది రష్యా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. సో ఇప్పుడు ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఈ F-15E స్ట్రైక్ ఈగల్ని దెబ్బ కొట్టింది, కుప్పకూల్చింది. 2 పైలట్స్లో ఒకరు రెస్క్యూ చేయగలిగారు, ఒకరిని మాత్రం ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. అసలు ఇది ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది, దేనికోసం వచ్చిందనేది మాత్రం ఇంకా సస్పెన్సే. కానీ ఆ దొరికినటువంటి పైలట్ ద్వారా ఎగ్జాక్ట్ లైవ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఆ ఇంటర్సెప్టార్ని ఢీ కొట్టడంతో ఆ లెఫ్ట్ సైడ్ విజువల్లో కింద మీరు చూడండి, ఎగ్జాక్ట్గా ఆ ఇంటర్సెప్టార్తో ఢీ కొట్టడంతో ఆ యుద్ధ విమానం తునాతునకలైపోయింది. సో ఆ లైవ్ విజువల్స్ని ఇరాన్ క్యాప్చర్ చేసింది. సో ఇరాన్ రిలీజ్ చేసిన విజువల్స్ ఇవన్నీ కూడా. సో అది అలా ఢీ కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పైలట్ ఒకరు ఎజెక్ట్ అయిపోయి సేఫ్గా వెళ్ళిపోతే ఒకరు మాత్రం అక్కడే పడిపోయారు. ఆ పడిపోయిన వ్యక్తిని ఇరాన్ తన అదుపులోకి తీసుకుంది. ఇరాన్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, మా దగ్గర ఆల్రెడీ ఆ పైలట్ ఉన్నారు అనేటువంటి మాటని ఇరాన్ మీడియా చెప్తోంది. సో ఇప్పుడు F-15 కుప్పకూలిపోయింది కదా, రెస్క్యూ ఆపరేషన్స్ జరగాల్సిందే. అంటే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ దేనికోసం జరుగుతాయి జనరల్గా, అక్కడ ఉన్నటువంటి పైలట్స్ కోసం. ఆ తర్వాత డెఫినెట్గా యుద్ధంలో ప్రతి దేశం చేసేది ఇదే, వాళ్ళకు సంబంధించినటువంటి మెటల్ ఏదైనా వెపన్స్ కనుక అక్కడ పడిపోతే ఆ మెటల్స్ ద్వారా ఆ అవతలి దేశం ఆపోజిట్ దేశం దాన్ని పరీక్షించి ఇది ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందని చెప్పి ఇదే మాదిరిగా వాళ్ళు కూడా తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మెటల్స్ ఆ వెపన్స్ కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో రెస్క్యూ ఆపరేషన్స్ కోసమే అమెరికా A-10 వర్తాగ్ అనేటువంటి ఒక విమానం రంగంలోకి దిగింది. సో ఆ విమానం యుద్ధ విమానం రంగంలోకి దిగగానే దాన్ని కూడా పర్షియన్ గల్ఫ్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరే పేల్చేసింది. రెండింటిని ఇప్పుడు వరుసగా ఒకే రోజు, ఒకటేమో డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వచ్చిన విమానం, ఇంకొకటి ఆ యుద్ధం చేసినటువంటి విమానం కుప్పకూలిపోవడంతో రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి విమానం మరొకటి, ఆ విమానాన్ని కూడా కూల్చేసింది. ఎగ్జాక్ట్గా నిన్న ఇరాన్ పైన అమెరికా కూడా ఇదే మాదిరిగా దాడి చేసింది. ఫస్ట్ తెహరాన్ నుంచి కరాజ్ వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ పైన అటాక్ చేసింది అమెరికా. అయితే ఆ బ్రిడ్జ్ పై అటాక్ చేసినప్పుడు పెద్ద మొత్తంలో ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా మధ్యలోకి విరిగిపోయింది, ఒక భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తోంది ఇరాన్. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ పైన మళ్ళీ అటాక్ చేసింది. అప్పుడు 15 మంది మరణించారు, 100 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అంతా మిలిటరీ పర్సన్సే. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా అటాక్ జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ ఇరాన్ కూడా అదే చేసింది. ముందుగా F-15E స్ట్రైక్ ఈగల్ అనేటువంటి యుద్ధ విమానాన్ని ఢీ కొట్టింది. దాంట్లో పైలట్ ఎస్కేప్ అయితే ఇంకో పైలట్ మాత్రం తమ అదుపులోకి తీసుకుంది ఇరాన్. అక్కడ వార్ వెపన్ని ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని పరీక్షిస్తోంది ఇరాన్. ఇంకోవైపు దాన్ని కాపాడేందుకు, దాన్ని రెస్క్యూ చేసేందుకు A-10 అనేటువంటి వార్తాగ్ అనే మరో యుద్ధ విమానం వస్తే దాన్ని మళ్ళీ పర్షియన్ గల్ఫ్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అటాక్ చేసింది ఇరాన్. అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అమెరికా అహంకారం పైన ఇరాన్ మళ్ళీ దెబ్బ కొట్టింది. నువ్వే పెద్ద తోపు తురుంఖాన్ నియంత్రణ లేడని రకంగా బిర్రబెగుతున్నావు కదా, నేను చేసి చూపిస్తాను చూడనట్టుగా అమెరికా 2 యుద్ధ విమానాలను ఒకే రోజు పేల్చి ఒక పైలట్ని అదుపులోకి తీసుకొని అమెరికాకి చెంపచెల్లు అనిపించింది ఇరాన్.
మరోసారి ఈగో మీద దెబ్బ కొట్టింది. ఇదేం చేస్తుందంటే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఒకటి అమెరికాని యుద్ధాన్ని మరింత తీవ్రంగా మార్చడం కోసం ఉపయోగపడుతుంది. అమెరికాని మరింత తీవ్రంగా మార్చి ఆ యుద్ధం అంటే పైలట్ తమ అదుపులో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే పైలట్ని విడిపించాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ని ఇరాన్ గ్యాదర్ చేసే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు, ఆ తర్వాత ఇంకేదైనా ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత హరాస్ చేయడము, లేకపోతే పదే పదే ఆయన పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా పాల్పడవచ్చు ఇరాన్. కాబట్టి ఆ వ్యక్తిని తమ అదుపులోకి మళ్ళీ తీసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా ఇరాన్ని ఇబ్బంది గురి చేయాల్సిందే, ఇరాన్ పైన మళ్ళీ వరుసగా అటాక్ చేయాల్సిందే, ఈ యుద్ధాన్ని మరింతగా పెంపొందించాల్సిందే. ఇక్కడ విజువల్లో చూడండి, 2 విజువల్స్ మీకు కనబడుతున్నాయి. F-15 ఫైటర్ జెట్స్ని పేల్చే సమయంలో మొదటి విజువల్, అండ్ సెకండ్ విజువల్ వచ్చేసి A-10 వర్తాగ్ సంబంధించినటువంటి ఆ విమానాన్ని పేల్చే సిచ్యువేషన్లో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర, ఇంకొకటి వెస్టర్న్ ఇరాన్ అంటే ఇరానియన్ టెరిటరీ దగ్గర ఏంటంటే గగనతలం పైనే పేల్చేసే ప్రయత్నం చేసింది. సో ఒకటి పేల్చడానికి S-300ను ఉపయోగించింది ఇటు ఇరాన్, మరొక దానికి అక్కడ ఈ షార్ట్ రేంజ్ మిసైల్ని ఉపయోగించింది, ఇంటర్సెప్టర్ను ఉపయోగించింది. ఈ 2 మిసైల్స్ని, ఈ 2 రాడార్ సిస్టమ్స్ని ఉపయోగించి ఇప్పుడు థర్డ్ కొరాడ్ అని చెప్తుంటారు, కొడాడ్ అనేటువంటి ఒక ఇంటర్సెప్టర్ను ఉపయోగించి అటు A-10ని కుప్పగొలిస్తే S-300 బవార్ను ఉపయోగించి ఫైటర్ జెట్ని కుప్పకూల్చింది. సో ఏం జరగబోతోంది మరి, దీని వర్త్ ఎంత, ఇప్పుడు అమెరికా ఎంత లాస్ చవి చూస్తుందంటే కనుక, ఇప్పుడు వీటి వర్త్ విషయంలో మాట్లాడుకుంటే F-15E అనేటువంటి ఈ ఫైటర్ జెట్ వర్త్ వచ్చేసి సుమారుగా 750 నుంచి 850 కోట్ల రూపాయలు, 750 టు సుమారుగా 850 crores ఆఫ్ రూపీస్. సో ఒక్కదాని వర్త్ యావరేజ్గా మనం 700 crores వేసుకున్నా కూడా ఇటు సుమారుగా 1500 crores ఇప్పుడు నష్టపోయింది అమెరికా. ఇక్కడ ఎక్కువగా నష్టం వాటిల్లింది డబ్బు విషయం ఏమని కాదు, డబ్బు విషయం గురించి అమెరికా ఆలోచించదు, కానీ తమ పైలట్ అప్పుడు ఇరాన్ అదుపులో ఉన్నాడు. ఆ పైలట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇరాన్ గ్యాదర్ చేస్తుందో, తమ మిసైల్స్ కుప్పకూలిపోయాయి, తమ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ కుప్పకూలిపోయాయి. కాబట్టి వాటి ద్వారా ఇటు రష్యా కానీ చైనా కానీ అవకాశం దొరికి వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని పరీక్షించి వాటి అలాగానే ఇంకొని కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ పనిచేస్తున్న నావిగేషన్ సిస్టమ్స్ అంటే డెఫినెట్గా వాటిలో సర్క్యూట్స్ ఉంటాయి, నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. సో వాటిలో టెక్నాలజీ ఉంటుంది, వాటిలో ఎటువంటి మెటల్స్ వాడారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని ఉపయోగించి శత్రు దేశాలు కూడా అదే మాదిరిగా మిసైల్స్ను, అదే మాదిరిగా ఫైటర్ జెట్స్ను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా చిక్కనివ్వదు. ఉదాహరణకి మీకు గుర్తుండే ఉంటుంది, చైనా కొన్ని మిసైల్స్ని పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ దగ్గర నుంచి భారత్ పైన అటాక్ చేయించినప్పుడు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొన్ని మిసైల్స్ పడిపోయాయి. ఆ మిసైల్స్ పేలలేదు. తుప్పు పట్టిన మిసైల్స్ని చైనా ఆ పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ వాడు మనపై ఆ మిసైల్స్ని ప్రయోగించాడు. మన పిల్లలు వాటితో ఆడుకున్నారు, అది వేరే విషయం. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నిజంగా జరిగింది. మన పిల్లలు ఆడుకున్నారంటే ఎగ్జాగరేట్ చెప్తున్నారేమో అనుకోవచ్చు. మీరు నిజం కావాలంటే గూగుల్ చేయండి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు చైనా ఇచ్చిన మిసైల్స్ పేలకుండా పడిపోయాయి. అక్కడ అవి పేలలేదు, అవి పడిపోయాయి అంతే, వచ్చి సైలెంట్గా అక్కడ పంట పొలాల్లో పడిపోయి ఉన్నాయి. వాటిని మన వాళ్ళు నిజంగా మోసుకొచ్చి ఆర్మీకి అప్పగించారు, పిల్లలే మోసుకొచ్చారు, ఆడుకున్నారు వాటితో. సో ఇక్కడ ఏంటి, అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, చైనా కొంత ఆందోళన వ్యక్తం చేసింది. ఏమని, మా మిసైల్స్ అక్కడ పడిపోయాయి, మా టెక్నాలజీ ఇండియాకి తెలుస్తుంది, మేమేం వాడాం, దాంట్లో ఎటువంటి మెటీరియల్ని ఉపయోగించాం, ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది ఇండియాకి తెలుస్తున్న రకంగా పాకిస్తాన్పై కొంత ఒత్తిడి కూడా చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత లాస్ట్ 1 or half a day ఆ యుద్ధం జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్కి ఒక్క మిసైల్ కూడా చైనా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు కనీసం పేల్చలేకపోతున్నారు వాటిని, మీకు ఇచ్చి ఉపయోగం లేదు, అనవసరంగా ఇండియాకి మేము మా టెక్నాలజీని షేర్ చేసినట్టు అవుతోంది, సో మేము మీకు ఇవ్వము అన్నట్టుగా చైనా ఆపివేసింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ పట్ల అదే చేయబోతోంది. మా మిసైల్స్ లేకపోతే మా ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ పడిపోయాయి కాబట్టి వాటి ద్వారా ఇరాన్ పరీక్షించే అవకాశం ఉంది, లేదా ఇరాన్ మిత్రత్వ దేశమైనటువంటి రష్యా, చైనాలో కూడా పరీక్షించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా రెస్క్యూ చేయాలని చెప్పే రకంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ A-10 అనేటువంటి ఈ వార్తాగ్ రెస్క్యూ కోసం వెళ్ళినటువంటి విమానమే కుప్పకూలిపోయింది. అయినా కూడా అమెరికా వెనుకడుగు వేయడం లేదు, ఇంకా యుద్ధాన్ని పెంచే అవకాశం ఉంది. సో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఏ మాదిరిగా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మారబోతున్నాయంటే కనుక, సో ఇప్పటివరకు ఒక పైలట్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది కాబట్టి ఆ పైలట్ని మళ్ళీ తిరిగి తన దగ్గర చేర్చుకోవడం కోసం, లేదంటే ఇరాన్ పదే బ్లాక్మెయిలింగ్ తెరలేపుతుంది కాబట్టి అమెరికా కొంత ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తే చేయొచ్చు. ఒకటి, ఇరాన్ కనుక బ్లాక్మెయిలింగ్కి తెరలేపితే డెఫినెట్గా యుద్ధం మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాక్లో ఉన్నటువంటి తమ సపోర్టర్స్ని,
సిరియాలో ఉన్నటువంటి తమ సపోర్టర్స్ని, హమాస్, హెజ్బోల్లా లాంటి వ్యవస్థల్ని, యెమెన్లో ఉన్నటువంటి హౌతీస్ని అందరినీ యాక్టివేట్ చేస్తారు. ఇదంతా ఇండైరెక్ట్ సీక్రెట్ గ్రూప్స్ ఇరాన్కి. సో వాళ్ళ ద్వారా ఏం చేస్తుంది, ఆ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన మళ్ళీ దాడి చేయిస్తారు. రెడ్ సీలో షిప్లను బేల్చేస్తారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మరింత పటిష్టం చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువగా రెట్టింపుగా యుద్ధం జరగడానికి కూడా చాలా స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఆ పైలట్ ని ఎలా ఇరాన్ ఉపయోగించుకుంటుంది, కాపాడడం కోసం అమెరికా ఎటువంటి ప్రయత్నం చేస్తుంది, ఇంకా యుద్ధాన్ని రెట్టింపు చేస్తారా, లేదు అమెరికా కొంత కాంప్రమైజ్ అయిపోతుందా, చూడాలి మరి ఏం జరిగింది. ఒకసారి ఆ F-15 and A-10 ఈ ఫైటర్ జెట్స్ ని కుప్పకూల్చే సిచ్యువేషన్ లో అమెరికా విడుదల చేసిన ఆ విజువల్ చూద్దాం. అమెరికా సైతం తమ విమానాలను, యుద్ధ విమానాల రంగంలోకి దింపి ఇరాన్ని ఇరుకున పెట్టాలనుకుంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని రష్యా ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు కాదు, రష్యా దగ్గర కొనుగోలు చేసింది ఇరాన్. సో రష్యన్ మేడ్ ఆ ఇంటర్సెప్టార్స్ రాడార్ సిస్టమ్ ద్వారా అమెరికా సైతం భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు గుర్తుండి ఉంటుంది, సుదర్శన చక్ర S-400 పాకిస్తాన్ ప్రయోగించిన ఒక్క మిసైల్ ని కూడా ఇండియాలో మన భూభాగాన్ని టచ్ చేయనివ్వలేదు మన S-400 సుదర్శన చక్ర. అదే మాదిరిగా అటు ఇరాన్ దగ్గర కూడా S-300 అనేటువంటి ఒకటి ఉంది, దాని పేరు వాళ్ళు బవార్ అని పెట్టుకున్నారు. ఆ S-300 ని ఇప్పుడు నెక్స్ట్ అమెరికా టార్గెట్ చేయబోతోంది. ఆ రాడార్ సిస్టమ్ ని బ్రేక్ చేయబోతోంది. రాడార్ సిస్టమ్ ని కనుక బ్రేక్ చేస్తే డైరెక్ట్ గా ఏమనుకున్నా, అమెరికా ఏమనుకుంది, ఇరాన్ భూభాగం పైకి అడుగు పెట్టి ఇక ఇరాన్ని అంతమొందిస్తాం, లేదా గగనతలంపై నుంచి ఇరాన్కి చుక్కలు చూపిస్తామన్న లక్ష్యంతో అమెరికా ముందడుగు వేస్తోంది. ఆల్రెడీ అక్కడ జార్జి రాండీ అనేటువంటి అమెరికన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఎవరైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేటువంటి ఆదేశాలని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు, ఆ ఎగ్జిక్యూట్ చేయలేకపోయినటువంటి వ్యక్తిని అక్కడ నుంచి తప్పించి లెనేవే అనేటువంటి ఒక వ్యక్తిని, ఆయన కూడా అక్కడే ఇప్పుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు. సో గతంలో ఉన్నటువంటి జో బైడెన్ నియమించిన వ్యక్తి జార్జి రాండీ, ఆయన ఎగ్జాక్ట్ గా యుద్ధం సమయంలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చేయలేకపోతున్నారు. సో లెనెవే అనేటువంటి ఈ వ్యక్తిని తీసుకొని డైరెక్ట్ గా ఇరాన్ భూభాగంలోకి చొరబడి మరి ఇరాన్ ని అంతమొందించాలనే లక్ష్యంతో అమెరికా ముందడుగు వేస్తోంది. సో అందులో భాగంగానే అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని మార్చడం, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునే ప్రయత్నం చేయడం, సో యుఎస్ ట్రిపోలి వార్షిప్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర సిద్ధంగా ఉంచడం, ఇటువైపు నుంచి డైరెక్ట్ గా ఈరోజు F-15E అనేటువంటి యుద్ధ విమానం డైరెక్ట్ గా ఇరాన్ గగనతలం పైకి వెళ్ళిపోయి అక్కడ అటాక్ చేయాలనుకుంది. అప్పుడే తమ దగ్గర రాడార్ సిస్టమ్ ఈ F-15E కుప్పకూల్చింది. సో ఇప్పుడు ఆ రాడార్ సిస్టమ్ ని బ్రేక్ చేయాలి, నావిగేషన్ సిస్టమ్ ని బ్రేక్ చేయాలి. అఫ్ కోర్స్ ఇరాన్ దగ్గర రాడార్ సిస్టమ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది, వాళ్ళ దగ్గర నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. మరి ఎలా వీళ్ళకి ఈ విషయాలు తెలుస్తున్నాయి, ఇంత యుద్ధంలో ఇంత కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నా ఎలా దాన్ని పసిగట్టగలుగుతుంది ఇరాన్ అంటే కనుక 100% రష్యా సపోర్ట్ ఉంది. రష్యా ఎక్కడి నుంచి ఏ మిసైల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి వెపన్స్ వస్తూ ఉన్నాయి, అమెరికా ఎలా అటాక్ చేయబోతోంది, స్ట్రాటజికల్ గా అమెరికాని పసిగట్టి ఇరాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది రష్యా అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. 100% రష్యా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తుంది. వార్లో ఎంట్రీ ఇచ్చి వారికి డైరెక్ట్ గా ఇటువైపు నుంచి మిసైల్స్ రష్యా ఇవ్వడం అది వేరే విషయం, అది ఇంకా సాధ్యపడలేదు, అది సాధ్యం కాదు కూడా, అది కుదరని విషయం. కానీ మోరల్ సపోర్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ ఇచ్చిన టెక్నాలజీ మాత్రం కంప్లీట్ గా రష్యా నుంచి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ టెక్నాలజీని బ్రేక్ చేయాలనే ఆలోచనలో అమెరికా ఉంది. మరి ఆ టెక్నాలజీని బ్రేక్ చేసే అవకాశం అమెరికాకు ఉంటుందా? అంత ఈజీగా రష్యా తన టెక్నాలజీని అమెరికా బ్రేక్ చేయడానికి అవకాశం ఇస్తుందా? చూద్దాం మరి ఏం జరిగిందో. బట్ యాజ్ ఆఫ్ నౌ 2 యుద్ధ విమానాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర, ఒకటి ఇరాన్ భూభాగం పైన కుప్పకూలిపోయింది. సో ఇరాన్ దగ్గర కుప్పకూలిపోయినటువంటి ఈ F-15E స్ట్రైకల్ ఈగిల్ ని, దాంట్లో ఉన్న ఒక పైలట్ ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. ఆ పైలట్ ని విచారిస్తోంది. అక్కడ పడిపోయినటువంటి ఆ యుద్ధ విమానానికి సంబంధించి ఇన్స్పెక్షన్ కూడా జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇరాన్ పైన అమెరికా ఎటువంటి దాడులకు ఎత్తిస్తుంది చూద్దాం మరి.